పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి ఆమె జైలు జీవితం గురించి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. నేను లేనప్పుడు రామస్వామి గారు పిల్లల్ని కనురెప్పల్లా కాపాడారు. అంతేకాక గ్రామస్తులు తరచూ ఏదో ఒక పిండి వంటలు తయారు చేసి పంపిస్తూ ఉండేవారు. గోరా గారి శిష్యుడు పివి నరసింహారావు బందరు నుంచి తన భార్యను తీసుకుని వెళ్ళి 2 వారాలు ఉండి పిల్లలకి వండి పెడుతూ వారి మంచి చెడ్డలు చూశారు. లవణం, మైత్రి వంట బాధ్యత, ఇంటి బాధ్యత తీసుకున్నారు. ముఖ్యంగా ఇద్దరికీ వంట బాగా వచ్చింది. ఏ రోజు ఏ వంట, ఏ కూరలు వండుకున్నారో, ఏ పచ్చడి, ఏ పులుసు చేసుకున్నారో, ఎవరెవరు ఏ తినుబండారాలు పెట్టారో అన్నీ వివరంగా ఒక పుస్తకంలో మైత్రి, లవణం వ్రాసిపెట్టి ఉంచారు. ఇవన్నీ నాకు ఎంతో ఆనందంతో కూడిన వినోదాన్ని కలిగించాయి. రామస్వామి గారి నుంచి ప్రతి కార్యకర్త ఏదైనా బాధ్యత తీసుకున్నప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా దానిని ఎలా నిర్వహించాలో తెలుసుకోవచ్చు. ఆయన నాకు మాట ఇచ్చినట్లుగా ఒక్కరోజు కూడా పిల్లల్ని వదిలి వెళ్ళలేదు. మేము జైల్లో ఉండగానే మహాత్మా గాంధీ కూడా విడుదల చేయబడ్డారు. లార్డ్ వేవెల్ వైస్రాయ్గా వచ్చి కాంగ్రెస్ నాయకత్వంతో సంభాషణలకు వాతావరణం తయారు చేయడం మొదలుపెట్టారు. దీంతో సత్యాగ్రహ వాతావరణం చల్లబడింది. మేము విడుదలైనప్పుడు గోరా గారు రాయవెల్లూరు వచ్చారు. మమ్మల్ని గేటు వద్దే కలుసుకుని తమ స్నేహితుల ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ భోజనం పెట్టిన తర్వాత విజయవాడకు బయలుదేరాం. విజయవాడలో సీతారామమ్మ గారిని, రాజేశ్వరి గారిని వదిలిపెట్టి సామ్రాజ్యం, మనోరమ, నేను, నియంతా గోరా గారితో కలిసి ముదునూరు వచ్చాము. నాకు నెలలు నిండిపోవడం చేత పురిటికి వెంటనే కాకినాడ తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేశారు. మేము జైలులో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ గర్భిణీ స్త్రీకి కావలసినంత పౌష్టిక ఆహారం లభించకపోవడం చేత నీరసంగా ఉండేది. ఆ రోజుల్లో జైలులో ఖైదీలను ఎక్కువ కష్టపెట్టాలనే భావమే ఉండేది, కానీ ఖైదీలకు సదుపాయాలు చేయాలనే మానవతా దృష్టి ఉండేది కాదు. అందుచేత నాకు పురుడు ఎలా అవుతుందోనని అందరూ భయపడ్డారు. మేము కాకినాడకు 1944 అక్టోబర్ 22న వెళ్ళాము. అక్టోబర్ 25న వెళ్ళిన 2 రోజులకే 8వ సంతానంగా ఒక అమ్మాయి కలిగింది నాకు. ఆ అమ్మాయికి అప్పుడే దేశ పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తూ ఉండటం చేత, అలాగే ప్రపంచ యుద్ధం కూడా ముగిసిపోయే సూచనలు కనబడుతూ ఉండటం చేత అది అంతా మార్పు వాతావరణం కనుక ఆ అమ్మాయికి మారు అని పేరు పెట్టాము. ఈ అధ్యాయాన్ని ముగించే ముందు నేను మరొక విషయం తెలియచేయాలి. అది మా మరిది సాంబశివరావు వివాహం. సాంబశివరావు చిన్నప్పటి నుంచి గోరా గారి వల్ల ప్రభావితమై అందరూ మా పెద్ద కొడుకు అనుకునేటట్లుగా తయారయ్యాడు. మేము కాకినాడలో ఉండే రోజుల్లో కలిసే ఉండేవాళ్ళం కనుక అతని బాల్యం నా వద్దే గడిచింది. బందరు వచ్చిన తర్వాత కూడా ప్రతి సెలవులకు బందరు వస్తూ ఉండేవాడు తను. కాకినాడ పిఆర్ కాలేజీలో ఇంగ్లీష్లో బిఏ చేశాడు. అతని మీద గోరా గారి ప్రభావం ఎంతగా పడిందంటే ఇంగ్లీషు సాహిత్యం గురించి వ్రాసే వ్యాసాలలో కూడా అదృష్టవశాత్తు, దురదృష్టవశాత్తు అనే పదాలు వాడేవాడు కాదని అతని ఉపాధ్యాయులు గోరా గారికి చెప్పేవారు. గోరా గారైతే అతనికి వర్ణాంతర వివాహమే చెయ్యాలని అనుకున్నారు. అయితే మా మామగారు వర్ణాంతర వివాహానికి అంగీకరించకపోయినా శాఖాభేదం, విధవా వివాహం వరకు అంగీకరించారు. అందుచేత ఆ విధంగా ఆలోచిస్తున్న సమయంలో గోరా గారికి జైల్లో పరిచయం అయిన మల్లాది శివరామయ్య శాస్త్రి గారు తనకు వితంతువైన చెల్లెలు ఉన్నారని, తన కుటుంబం చాలా శ్రోత్రియమైనదని, అయినా తాము అన్నదమ్ములు మాత్రం గట్టిగా నిలబడి ఆమె వివాహం చెయ్యాలనుకుంటున్నామని చెప్పారు. అందుచేత గోరా గారు
ఆ సంబంధం గురించి వివరాలు తెలుసుకున్నారు. మల్లాది వారిది ఉయ్యూరు దగ్గర కనకవల్లి అగ్రహారం. వారు 5 అన్నదమ్ములు, 3 అక్కా చెల్లెళ్ళు. అన్నదమ్ములందరూ జాతీయ భావాలు, సంఘ సంస్కరణ ప్రభావాలు కలిగినవారు. వారి పెద్ద అక్కయ్య వితంతువు. అయితే ఆ రోజుల్లో అన్నదమ్ములందరూ చిన్నవాళ్ళు కావడం చేత పునర్వివాహం గురించి ఆలోచించలేదు. ఇప్పుడు జాతీయోద్యమ ప్రభావం, ఉన్నత విద్యల ప్రభావం వల్ల తమ చెల్లెలకు అన్యాయం జరగరాదనే భావం వారిలో గట్టిగా పాతుకుంది. గోరాగారు శివరామశాస్త్రి గారిని పిలిచి అన్నీ మాట్లాడి వివరాలు తెలుసుకుని కాకినాడకు ఉత్తరం వ్రాశారు. మా మామగారు, అత్తగారు వివరాలకు సంతోషించి అమ్మాయిని తాము చూడనక్కరలేదని, సాంబశివరావు వస్తాడని, నేను చూసి ఇష్టపడితే చాలని వ్రాశారు. నా మీద వారికి గల నమ్మకానికి, నా ఎడల మా అత్తమామలు చూపిన అభిమానానికి ఆశ్చర్యం వేయలేదు, కానీ అపరిమిత ఆనందం కలిగింది. శివరామశాస్త్రి గారు తమ చెల్లెలు హైమావతిని తీసుకుని ముదునూరు వచ్చారు. మంచి చలాకీ పిల్ల, సంగీతం బాగా వచ్చు, కుటుంబ సాంప్రదాయంగా సాహిత్యంలోనూ మంచి ప్రవేశం ఉంది. వినయాశ్రమంలో ఉండి వేదాలు, ఉపనిషత్తులు, తత్వశాస్త్రం చదువుకుంది. స్వయంగా గేయాలు కూడా వ్రాస్తుంది. కనుముక్కు తీరులో ఏ లోపమూ లేదు. చక్కటి కలుపుగోలుతనం. నాకు చూచిన వెంటనే నచ్చింది. నీకు నచ్చితే చాలు వదినా అంటూ సాంబశివరావు సిగ్గుతో కూడిన అంగీకారం తెలిపాడు. హైమావతి మనోరమతోనూ లవణంతోనూ వచ్చిన క్షణం నుంచి బాగా దోస్తీ కట్టింది. లవణం ఆమె కొంగు పుచ్చుకుని తిరగడం మొదలుపెట్టాడు. లవణంతో పాటు తాను కూడా పొలాలు తిరిగేది, చెట్లెక్కి జామకాయలు కోసుకొచ్చేది. బహుశా కనకవల్లి అగ్రహారపు సనాతన ఛాందస నీలినీడల నుంచి, సాంప్రదాయ బానిసత్వం నుండి మా వద్దకు రాగానే అనిర్వచనీయమైన స్వేచ్ఛను ఆమె పొందిందనుకుంటాం. అంతేకాక తన ఇతర బంధువులు ఎవ్వరూ ఒప్పుకోకపోయినా అన్నలు పక్కన నిలబడి పునర్వివాహం చేయుటకు సిద్ధపడుతున్నారనే ఆలోచన సంఘ సంస్కరణకు, సాంప్రదాయ బానిసత్వ వ్యతిరేకతకు నిలయమైన గోరాగారి భావాలను అనుసరించే వారి తమ్మునితో వివాహం కలలో కూడా ఊహించలేని విషయంగా భావించే తనకు ఆ కల నిజమవుతున్నందుకు రెక్కలు విప్పుకొని మానసికంగా, సామాజికంగా ఎగరడం ప్రారంభించిందనుకున్నాం. అత్తగారు, మామగారు నా మీదే బాధ్యత పెట్టారు కనుక నాకు అమ్మాయి నచ్చింది. సాంబశివరావుకు నచ్చింది. గోరాగారికి ఎలాగూ నచ్చింది. మొదటి చూపులోనే వివాహం నిశ్చయం అయిపోయింది. నేను సత్యాగ్రహం చేయాలనుకున్నాను గనుక దానికి ముందుగానే వివాహం జరిగిపోవాలని అనుకున్నాం. కాకినాడలో రిజిస్ట్రేషన్ వివాహం, సోషల్ ఫంక్షన్ పెట్టుకున్నాము. కనకవల్లిలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, మద్రాస్ శాసనసభ స్పీకర్గా చేసిన వారు సంఘ సంస్కరణోద్యమానికి ప్రోత్సాహమిచ్చి మద్రాసులో ఆంధ్ర మహిళా సభ నెలకొల్పుటకు దుర్గాబాయి గారికి చేయూతనిచ్చిన వారు మా కుటుంబానికి సన్నిహితులు అయిన శ్రీ బులుసు సాంబమూర్తి గారి అధ్యక్షతన వివాహ అభినందన సభ, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాము. హైమావతి తల్లిగారు, పెద్దక్కగారు, గ్రామంలోని చాలామంది పెద్దలు సాంప్రదాయం మంటగలిసిపోతోందని ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వారు ఆ సభని వివాహ అభినందన సభగా చూడకుండా ఒక శవయాత్రగా పరిగణించారు. వారందరూ తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉన్నారు. ఏమైనా హైమావతి అన్నలు, గ్రామంలో సంస్కరణ భావాలు గల యువకులు చాలా గట్టిగా నిలబడి వివాహ సభను, సమిష్టి భోజనాలను జయప్రదం చేశారు. మా మామగారు, అత్తగారు, ఆడబిడ్డ సామ్రాజ్యం కనకవల్లి వచ్చారు. ముదునూరు పరిసర గ్రామాల నుంచి చాలామంది యువకులు వివాహానికి మద్దతుగా కనకవల్లి వచ్చారు. అప్పటికి అర్ధ శతాబ్దం క్రిందట విధవా వివాహాలు పట్టుదలతో జరిపించిన వీరేశలింగం గారి రోజులు జ్ఞాపకం వచ్చాయి. సంఘ సంస్కరణోద్యమం సజీవ స్రవంతి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉరకలతో, పరుగులతో అది ముందుకు సాగిపోతూనే ఉంటుంది. సాంబశివరావు హైమావతుల వివాహం మరొక మారు ఆ విషయాన్ని రుజువు చేసింది.
ఈరోజు గోరా దంపతులు జరిపిన ఆదర్శ వివాహం గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.